పరిశుద్ధ యేసు ప్రభువా, నీ వాక్కులకు వెళ్తున్నాం తండ్రి. నీ బూరవది మీరు బలంగా మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరిని మమ్మల్ని సరిదిద్ది దేవా బలపరచు తండ్రి. ఇంకా లోతైన మార్మర్లకు తీసుకెళ్ళమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వఘనతమయ యేసయ్య కలుగును గాక. ఆమేన్. మరి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి పరిశుద్ధ గ్రంథం యొక్క మరి సంపూర్ణంగా మనము ధ్యానిస్తున్నాం. హోలీ బైబిల్ సిరీస్ 1వ అధ్యాయం నుంచి ప్రతి వచనం चैप्टर बाय चैप्टर वर्स बाय वर्स ध्यानिస్తున్నాం. हम जो इस पवित्र बाइबल में जो उत्पत्ति की पुस्तक पहले अध्याय से लेके हुए हर एक वचन दर वचन जो हम प्रभु के वचन का ध्यान मनन कर रहे हैं. हालेलुया. हालेलुया. మరి గత వచనాలన్నీ కూడా 1వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. हमने जो पहला अध्याय पूरा कर लिया है. ఆ 1వ అధ్యాయం చూడాలంటే ఎవరైనా యూట్యూబ్ లో చూసుకోవచ్చు. ప్రేయర్ పవర్ చర్చ్ ఛానల్. उस पहले अध्याय के वचनों के विषय में आप जो प्रेयर पॉवर के YouTube चैनल पे जाकर आप वो सारे वचनों को देख सकते हैं. మరి రెండో అధ్యాయంలో ఉన్నాం మనము. अब हम दूसरे अध्याय में हैं. మరి గత వారం రెండో అధ్యాయంలో पिछले हफ्ते दूसरे अध्याय में ముఖ్యంగా విశ్రాంతి గురించి దేవుడు మనతో మాట్లాడాడు. मुख्य तौर पे विश्राम के विषय में प्रभु ने हमसे बात किया है. సమాధానము పీస్, शांति के विषय में అది ఎలా దొరుకుద్ది, वो कैसे मिलता है, దాని గురించి దేవుడు మాట్లాడిండు. उस विषय में खुदा ने हमसे बात किया है. హల్లెలూయా. హల్లెలూయా. దాని నుంచి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ उसमें प्रभु हमें आगे बढ़ाता हुआ మరి ఈ రోజు 4వ వచనములో आज के दिन चौथा वचन ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. उत्पत्ति की पुस्तक दूसरा अध्याय चौथा वचन. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఏ క్రమం అంట? कौन सा क्रम है कहते ఏ हैं? క్రమం అంట? कौन से क्रम के అందరూ विषय ఒకసారి में? అనండి మీ నోటికి सब लोग एक बार తిరగకుండా. ఉత్పత్తి క్రమము. उत्पत्ति का क्रम. ఉత్పత్తి క్రమం అంటే ఏంటి? उत्पत्ति का क्रम माने మరి क्या? అందరం తెలుగు వాళ్ళమే కదా. हम सब जो तेलुगु भाषा में హల్లెలూయా. हालेलुया. ఉత్పత్తి క్రమం అంటే उत्पत्ति क्रम माने జనరేషన్స్, पीढ़ियां. తరతరాలు, पीढ़ियां. తరతరాలు. पीढ़ियां. మరి ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా जो उत्पत्ति की पुस्तक पहला దేవుడు अध्याय చేసిన पूरा సృష్టి, खुदा की भी ఆ सृष्टि, సృష్టి సంపూర్ణత మనం చూస్తున్నాము. उस सृष्टि की संपूर्णता देखी है हमने. మరి రెండో అధ్యాయం అంతా కూడా पूरे दूसरे अध्याय ఆ में సృష్టి ఎలా పనిచేస్తుంది, वो सृष्टि कैसी काम ఆ करती సృష్టి है, దేవునితో ఎలా కనెక్టెడ్ అయి ఉన్నది, वो सृष्टि इस खुदा के साथ कैसे जुड़ी ఆ हुई है, సృష్టికి దేవుడికి సావాసం ఏంటి जो उस सृष्टि का खुदा के साथ क्या संगति है, అనేది రెండో అధ్యాయంలో మనం చూడబోతున్నాము. इस विषय में हम इस दूसरे अध्याय में देखने वाले हैं. ఎందుకనంటే ఈ రోజు क्योंकि आज के दिन ఆ సృష్టిని దేవుడు చేసి ఉన్నాడు, वो सृष्टि का खुदा ने మనుషులను बनाया దేవుడు है, చేసి ఉన్నాడు. इंसानों को खुदा ने కానీ बनाया है, మానవుడు అది పాటించట్లేడు. लेकिन इंसान उस बात का पालन नहीं कर रहा సృష్టి है, దేవుని పాటిస్తా ఉన్నది. लेकिन सृष्टि खुदा के कहे अनुसार पालन कर रही है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. ఆ हालेलुया. వ్యత్యాసం ఎక్కువగా నువ్వు చూస్తా ఉంటావు. जहाँ आप उस विषय में देखते हो హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జనరేషన్స్ అని రాస్తున్నది. पीढ़ियां के लिखी है, దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. जय पृथ्वी और आकाश की यह पीढ़ियां है. ఇవి దేవుని యొక్క పరలోకపు భూమి యొక్క తరతరాలు. यह उस खुदा के स्वर्ग और जय पृथ्वी की पीढ़ियां, పరలోకము భూమి యొక్క తరతరాలు. स्वर्ग और पृथ्वी की पीढ़ियां, ఆ ఉత్పత్తి క్రమములో उस उत्पत्ति के क्रम में అనేది మనం ఈ రోజు ధ్యానిస్తున్నాం మనము. इस विषय में आज हम ध्यान मनन करते हैं. కాబట్టి దీన్ని బట్టి మనం చూడొచ్చు जय इस विषय से हम ये देख सकते हैं कि దేవుని సృష్టి खुदा की सृष्टि ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయినది. एक एक दिन एक एक बनाया उन्होंने. ఆ యొక్క 7 దినాల్లో उन 7 दिनों में దేవుని సృష్టి కంప్లీట్ చేసుకున్నాడు. खुदा ने अपनी सृष्टि को पूरा किया है ఆయన बनाना. సృష్టి మొత్తం జరిగింది 7 దినాల్లో. जय उनकी सारी सृष्टि की रचना हुई है 7 కానీ दिनों में, సృష్టి యొక్క ఉద్దేశము, लेकिन इस सृष्टि का उद्देश्य, ఆ యొక్క పర్పస్ ఆఫ్ ద క్రియేషన్, उस सृष्टि बनाने का यह ఆ उद्देश्य, సృష్టి యొక్క ఉద్దేశము उस सृष्टि का बनाने का 7 उद्देश्य రోజులది కాదు, 7 दिन नहीं है, ఒక్క రోజుది కాదు, या एक दिन का नहीं ఒక్క है, ఆదివారంది కాదు. सिर्फ एक रविवार का ఆ नहीं है. సృష్టి యొక్క ఆ యొక్క దేవుని చిత్తము నెరవేర్చడము खुदा की इच्छा पूरी करना ఒక్క క్రియలో కాదు. बस एक क्रिया में नहीं है. ఆ సృష్టి యొక్క ఉద్దేశము उस सृष्टि का उद्देश्य దేవుడికి తరతరాలు నెరవేర్చడానికి దేవుడు సృష్టించిండంట. खुदा ने उसे पीढ़ी पीढ़ी पूरा करने के लिए खुदा ने उसकी रचना की है. దానే ఉత్పత్తి క్రమములో, उसके उत्पत्ति के क्रम దానే में జనరేషన్స్. उनकी पीढ़ियां దేవుడు సృష్టించిండు 7 దినంలో. खुदा ने जो बनाया अपने एक दिन में, కానీ लेकिन కొన్ని సంవత్సరాలు कई साल दर साल ఆ యొక్క సృష్టిని वह सृष्टि తన ఉద్దేశాన్ని अपने उद्देश्य నెరవేర్చడానికి पूरा करने के लिए దేవుడికి కొన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాడు. खुदा उस
से कई सालों वो साल लेते हैं। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను సృష్టించాడు భూమి మీద, खुदा ने जिस पृथ्वी की रचना కానీ की నీ है, ద్వారా लेकिन तुम्हारे द्वारा ఆయన యొక్క ఉద్దేశాన్ని उनके నెరవేర్చడానికి अपने उद्देश्य को पूरे करने के ఒక్క लिए దినం కాదు, एक दिन नहीं, పుట్టిన దినం మాత్రమే కాదు, जैसे थोड़े दिन है कहकर नहीं, ఒక లాంగ్ లైఫ్ ని, एक लंबी जिंदगी को, ఒక మంచి జీవితాన్ని, एक अच्छे जीवन को, ఒక మంచి పొడవైన జీవితాన్ని, एक अच्छी लंबी जीवन को, సంతృప్తి కలిగిన జీవితాన్ని संतुष्टि से भरे हुए जीवन దేవుడు को మీ అందరికి ఇచ్చునుగాక. खुदा आप सबको देवे। హల్లెలూయా. హల్లెలూయా. పుట్టింది ఒక రోజే, पैदा तो एक दिन हुए हैं, కానీ పుట్టిన ఉద్దేశం నెరవేర్చడానికి लेकिन पैदा हुए एक उद्देश्य को पूरा దేవుడు करने, ఇచ్చిన సంవత్సరాలు మీరు సంపూర్ణం చేయునుగాక. खुदा ने जो साल तुम्हारे जीवन में दिए वो तुम्हारे जीवन में संपूर्ण అట్లనే करे। సృష్టి పుట్టింది ఒక రోజే, उसी तरह से सृष्टि की उत्पत्ति हुई కానీ एक दिन సృష్టి में ही, ఉద్దేశం నెరవేర్చడానికి लेकिन इस सृष्टि के उद्देश्य को पूरा करने, ఉత్పత్తి క్రమంలో పట్టినది దేవుడికి. जो उत्पत्ति क्रम माने पीढ़ियों वो पीढ़ियां रखी, జనరేషన్స్ ని దేవుడు ఎన్నుకున్నాడు. खुदा ने पीढ़ियों को चुना है। హల్లెలూయా. हालेलुया। మరి ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, कितनी पीढ़ियां हैं, ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి? कितनी पीढ़ियां हैं। మరి క్రీస్తు పూర్వం చూసుకుంటే, जय क्रिस्त पूर्व जो कहते ఈ हैं, లోకానుసారంగా చూసుకుంటే, इस दुनिया के अनुसार जब हम देखते हैं, హిస్టరీ చదువుకున్న వాళ్ళు जो इतिहास पढ़े हैं లేకపోతే బిఏ చదువుకున్న వాళ్ళకి या जो बीए पढ़े हो, ఇవి బాగా అర్థమవుతుంది. ये सारी बातें अच्छे से समझ आएगी। హిస్టరీ చూసుకుంటే इतिहास के बारे में देखें క్రీస్తు तो పూర్వము क्रिस्त पूर्व कहते हैं 3000 సంవత్సరాల క్రితంకి పోతాం మనం. 3000 साल पहले हम जाते हैं। 3000 సంవత్సరాల క్రితము 3000 साल पहले, దాని స్టోన్ ఏజ్ అంటారు. जो उसे स्टोन एज कहते हैं। తర్వాత ఐరన్ ఏజ్ అని ఉన్నది. उसके बाद आयरन एज। స్టోన్ ఏజ్ అంటే स्टोन एज माने అక్కడ అందరూ కూడా वहां पर सब लोग भी, అమాయకులు, అసలు ఏమీ తెలియదు, वहां पर उनको कुछ नहीं पता होता అలాంటి है, పరిస్థితుల్లో ఉండే. ऐसी परिस्थिति में थे। తర్వాత ఐరన్ ఏజ్ వచ్చింది. तो उसे आयरन एज आया। ఐరన్ ఏజ్ లో आयरन एज ఆ యొక్క में మంట రాక్కోవడము, वो जो आग जलाना, రకరకాల ఆయుధాలు తీసుకోవడము, विभिन्न प्रकार के हथियार भी बना लेना। తర్వాత బ్రాంజ్ ఏజ్ వచ్చింది. फिर उसे ब्रॉन्ज एज आया है। కాబట్టి స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్. स्टोन एज, ब्रॉन्ज एज, आयरन एज। తర్వాత उसके बाद ఏన్షియంట్ ఏజ్, మిడిల్ ఏజ్, తర్వాత ఎర్లీ మోడర్న్ ఏజ్, తర్వాత మోడర్న్ ఏజ్. फिर जो एंशिएंट एज, मिडिल एज, और जो उसके बाद मॉडर्न, फिर अर्ली मॉडर्न एज। కాబట్టి 3000 క్రీస్తు పూర్వము. जो है क्रिस्त पूर्व जो 3000 साल ఇప్పుడు पहले। క్రీస్తు శకం ఎన్ని సంవత్సరాలు అయింది? अब क्रिस्त शक कितने साल हो चुके हैं? 2026 సంవత్సరాలు. 26 साल हो चुके हैं। కొందరు ఉన్నారు, थोड़े होते हैं, కొందరు ఎలా బోధిస్తున్నారంటే वे क्या कहकर सिखाते हैं, किस మరి तरह 3000 से 3000 క్రీస్తు పూర్వం, जो है क्रिस्त पूर्व, క్రీస్తు శకం 2000 क्रिस्त शक जो है 2026। అట్లా इस तरह से బోధిస్తూ वे सिखाते हुए మరి సంవత్సరాలు పూర్తయ్యే కొద్దీ ये साल जैसे पूरे होते దేవుని हैं, రాకడ వస్తుంది. खुदा का आगमन हो जाएगा। ఎట్లయితే 7 దినాల్లో దేవుని సృష్టి చేసిండో, जैसे 7 दिनों में खुदा ने सृष्टि की रचना की అట్లా है, 7,000 సంవత్సరాల ప్రకారము वैसा 7000 सालों अनुसार కొందరు బోధిస్తూ ఉంటారు. थोड़े उस तरह से सिखाते हैं। అది కరెక్టో తప్పో నేను ధ్యానించలే, ఇంకా నా సమయం రాలే ఇంకా. जो है वो सही है गलत है, इस बात के विषय में मैंने ध्यान मनन नहीं किया, क्योंकि मेरे लिए वो समय नहीं आया। హల్లెలూయా. हालेलुया। అయితే ఇది చరిత్రకారులు చెప్పే ఏజ్. जो इतिहास जो कहता है उस उम्र భూమి के మీద बारे में, నివసించిన మనుషుల ప్రకారము जो धरती पर निवास के मनुष्यों ఈ के ఉత్పత్తి अनुसार క్రమములు ఉన్నాయి. या पीढ़ियां हैं। క్రీస్తు పూర్వం 3000, जो है क्रिस्त पूर्व से క్రీస్తు శకం 3000 2000 साल, ఉత్పత్తి క్రమములు. क्रिस्त शक जो 2026 కానీ ఈ है। రోజు మనం ధ్యానించాల్సింది लेकिन आज हमें किस बारे में ध्यान मनन करना ఆత్మీయంగా है? ఉత్పత్తి క్రమములు ఎన్ని ఉన్నాయి, जो आत्मिक रीति से पीढ़ियां हैं कितनी, దేవుని యొక్క జనరేషన్స్ ఎన్ని ఉన్నాయి, खुदा की पीढ़ियां हैं कितनी आत्मिक तौर से। దేవుని యొక్క జనరేషన్స్ మొట్టమొదటిగా खुदा की पीढ़ी जो है वो सबसे पहली, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. उत्पत्ति पुस्तक 2 अध्याय 16 वचन। ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. చాలండి. హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటి ఉత్పత్తి క్రమం ఏంటంటే, सबसे पहली पीढ़ी क्या थी? ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ జీసస్ यीशु मसीह की सबसे पहली पीढ़ी అకార్డింగ్ టు బైబిల్. बाइबल के अनुसार, మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారము पवित्र बाइबल अनुसार మొట్టమొదటి ఉత్పత్తి క్రమము, మొట్టమొదటి తరము ఏ తరం అంటే सबसे पहली पीढ़ी क्या थी? అమాయకత్వ తరము, जो है मासूमियत, ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్. जो है మాसूमियत वाली पीढ़ी। మరి అది ఆదము హవ్వ యొక్క తరము. वो जो आदम हवा की पीढ़ी थी, ఆ యొక్క క్రమములో उस पीढ़ी में అమాయకులు అంటే వాళ్ళు అమాయకులని అంటే ఏం తెలియదని అర్థం కాదు. मासूम माने कुछ विषय में जानते नहीं कि ऐसा దేవుడు नहीं है। వారికి సర్వం తెలియజేసినాడు. खुदा ने उनको सब कुछ बतलाया है, అన్నిటికీ పేరు పెట్టింది వాళ్ళే.
सबको जो नाम रखा उन्होंने ही है। ఈ యొక్క అమాయకత్వ తరం అంటే ये जो मासूमियत वाली पीढ़ी ఏమి माने తెలియని తరం అని అనుకోకండి. कुछ ना जानने वाली पीढ़ी के ना समझो। ఈ అమాయకత్వ తరం అంటే जो है मासूम पीढ़ी అప్పటికి माने పాపం ఇంకా మనిషి లోపలికి ప్రవేశించలేదు. तब तक मनुष्यों में पाप प्रवेश नहीं किया, మనిషి లోపలికి ప్రవేశించలేదు. मनुष्यों में जो पाप प्रवेश नहीं కానీ किया, పాపము ఉండే, लेकिन पाप था, పాపము ఉండే. लेकिन पाप था। ఎవరైతే ఒకటో అధ్యాయం విన్నారో వాళ్ళకి అర్థమైతది. जो पहला अध्याय सुने हैं उनको पता है, उनको ये లూసిఫర్ తన సైన్యం అంతా కూడా लूसीफर उसकी पूरी सेना మొట్టమొదటిగా పాపము చేసి పరలోకంలో सबसे पहले वे स्वर्ग में पाप किए हैं। మొట్టమొదటి 2 వచనాల్లో అర్థమైతది వాళ్ళకి. पहले दूसरे वचन में आपको समझ में आएगा ये పాపము ఉండే जो पाप था, కానీ लेकिन మనిషి లోపల ప్రవేశించలే. इंसान के अंदर प्रवेश नहीं किया, అందుకే దాని అమాయకత్వ తరము. इसलिए उसे जो मासूम पीढ़ी कहा ఆదము गया అవ్వ है। అమాయకత్వ తరము. जो है आदम हवा जो है वो जो मासूमियत वाली దేవుడు पीढ़ी వారికి होगी। స్వేచ్ఛనిచ్చిండు. खुदा ने उनको आजादी दी, దేవుడు వారికి యేసు ప్రభుతో సావాసం ఇచ్చిండు. उनको जो है उस खुदा यीशु मसीह के साथ का वो దేవుడు संगति వారికి दी। సర్వం సమకూర్చిండు. खुदा ने उनके लिए सारी बातों का उपाय करके दिया దేవుడు है। వారికి ఆజ్ఞలను కూడా और ఇచ్చినాడు. खुदा ने उनको आज्ञाएं भी दी है। దేవుడు వారికి ఆజ్ఞలను కూడా ఇచ్చి खुदा ने ఉన్నాడు. उनको आज्ञाएं भी दी है। దేవుడు వారికి ఆజ్ఞలను కూడా ఇచ్చి ఉన్నాడు. खुदा ने उनको आज्ञाएं भी दी है। అమాయకత్వ తరం అంటే ఏంటంటే मासूमियत वाली पीढ़ी माने क्या? దేవుడు అన్ని ఇచ్చి खुदा ने सब देकर దేవుడు ఏమి పరీక్షించిండంటే खुदा ने क्या उनकी परीक्षा ली మీరు है? నన్ను ప్రేమిస్తున్నారా क्या ये मुझसे प्रेम అని करते हैं? దేవుడికి ఎలా తెలుస్తుంది అని అంటే लेकिन खुदा को कैसे पता चलेगा? దేవుని ప్రేమించే వాళ్ళు खुदा से प्रेम करने वाले, దేవునికి లోబడే వాళ్ళు అయి खुदा ఉంటారు. का कहने मानने वाले लोग होते హల్లెలూయా हैं। हालेलूया, హల్లెలూయా. हालेलूया। దేవుని ప్రేమించడం అంటే దేవుని లోబడటము. खुदा का कहना मानना माने वही खुदा का जो आज्ञा को स्वीकारना है, उससे లవ్ प्रेम ఇస్ షోడ్ करना బై माने ఒబీడియన్స్. जो है प्रेम दिखाना आज्ञा मानने के ప్రేమ అనేది द्वारा। విధేయతతోని చూపించబడుతుంది. प्रेम जो दिखाते हैं उनका कहना मानने के द्वारा, వినడంతోని కాదు, सुनने के द्वारा नहीं, చెప్పడంతోని కాదు, बोलने के द्वारा नहीं, రావడంతోని కాదు బిడ్డ. आने से नहीं। ప్రేమ అనేది విధేయతతో చూపించబడుతుంది. प्रेम माने उनके प्रति आज्ञाकारी रहकर दिखाया जाता ప్రేమ है। అనేది విధేయతతో చూపించబడుతుంది. प्रेम जो है वो आज्ञाकारी बन के रहने के द्वारा दिखाया जाता కాబట్టి है। దేవుడు వాళ్ళకి ఒక పరీక్ష పెట్టిండు అక్కడ. खुदा ने वहाँ उनकी एक परीक्षा ఆ ली పరీక్ష है। పెట్టి उस परीक्षा को ఈ रखकर యొక్క ఫలము మీరు తినకూడదు, तुम इस फल को नहीं खा सकते ఈ हो, ఫలం మీరు తినకూడదు అంటే ये फल को नहीं खा सकते हो कहने మరి पर మొట్టమొదటి తరము तो सबसे पहली पीढ़ी అమాయకత్వపు తరము मासूमियत वाली पीढ़ी అన్ని ఇచ్చిండు దేవుడు, सब कुछ दिया है खुदा ने, అన్ని సమకూర్చిండు. सारी बातों का उपाय దేవుని किया है। సావాసం డైరెక్ట్ గా ఉండే, खुदा की संगति सीधा उनके साथ थी, దేవుని ఆజ్ఞలు వాళ్ళకుండే. खुदा की आज्ञाएं थी उनके लिए। అన్ని ఇచ్చిన తర్వాత కూడా सब कुछ देने के बाद भी దేవుడు ఉన్న తర్వాత కూడా जब खुदा उनके साथ रहने पर भी మొట్టమొదటి తరము सबसे पहली पीढ़ी ఏమైంది? क्या हुई है? గెలిచిర్రా? क्या वो जीते हैं? మొట్టమొదటి తరము గెలిచిర్రా? सबसे पहली पीढ़ी क्या वो जीती है क्या? మొట్టమొదటి తరము ఫెయిల్ అయిపోయారు. सबसे पहली पीढ़ी वो हार गई। మొట్టమొదటి తరము ఓడిపోయారు. सबसे पहली पीढ़ी जो है वो हार गई है। మొట్టమొదటి తరము జయించలేకపోయారు. सबसे पहली पीढ़ी वो जीत नहीं सके ఈ हैं। రోజు చాలా మంది అంటారు, आज के दिन बहुत से అన్నా लोग నేను कहते हैं, కాదు, నా పరిస్థితిని బట్టి నేను ఇలా ఉన్నా. अन्ना मैं नहीं, लेकिन मेरी परिस्थिति के कारण मैं इस तरह से हूँ। ఆదమవకి ఏ పరిస్థితి ఉండే అయ్యా? आदम हवा की ऐसी कौन सी అన్ని परिस्थिति? పరిస్థితులు బాగుండే, सारी परिस्थितियां अच्छी थी, సర్వం సమకూర్చబడింది. सब कुछ उनका इंतजाम करके సాక్షాత్తు दिया था। దేవుడే దిగి వస్తుండే వాళ్ళ దగ్గరికి. जय स्वयं खुदा उनके पास उतर कर आया करते थे। కానీ బైబిల్ వాక్యం సెలవిస్తా ఉన్నది, लेकिन बाइबल का वचन ये कहता है పాపము బయట ఉండదంట, पाप जो है वहां बाहर था, పాపము నీ హృదయములోకి వెళ్ళి పుట్టుకొస్తదంట. पाप जो तुम्हारे दिल के अंदर से उत्पन्न होकर आता పాపము है, నీ హృదయంలోకి వెళ్ళి పుట్టుకొస్తది. पाप जो तुम्हारे हृदय में से నీ उत्पन्न होकर పరిస్థితులకి आता వెళ్ళి है, పుట్టుక రాదు, तुम्हारी परिस्थितियों में से నీ नहीं, హృదయంలోకి వెళ్ళి పుట్టుకొచ్చేదే పాపము. जो तुम्हारे दिल में से उत्पन्न होकर నిన్ను आता है, वही पाप శోధించేది है। పాపము కాదు, जो तुम्हें सताता నీ है वो पाप పరిస్థితి नहीं है, చేయించేది నీ పాపము కాదు, जो तुम्हारी परिस्थिति నీ के द्वारा హృదయంలోకి వెళ్ళి पाप नहीं है, పుట్టుకొచ్చేదే పాపము. जो तुम्हारे दिल में से उत्पन्न होकर आता है वही पाप है। కాబట్టి సైతానికి విధేయులై ఉండకుండా जो है शैतान के प्रति जो है वो इस ना रहते हुए దేవుడికి విధేయులై ఉండురు గాక. तुम जो है शैतान का आज्ञा ना मानते हो, खुदा की आज्ञा मानकर चलने वालों के समान హల్లెలూయా. रहो। हालेलुया। కాబట్టి మొట్టమొదటి ఏ యుగము? इसे सबसे पहले कौन सी पीढ़ी? అమాయకత్వ యుగము. जो है मासूमियत वाली पीढ़ी। అందరూ ఒకసారి బలికండి ఆయన కరా. तो मेरे साथ इस बात को दोहराएं। అమాయకత్వ యుగము जो है मासूमियत वाली पीढ़ी ఓడిపోయింది. वो हार गई। హల్లెలూయా, హల్లెలూయా. 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 తర్వాత చూడండి ఆదికాండం 3వ అధ్యాయము. उत्पत्ति की पुस्तक 3रा अध्याय, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము. उत्पत्ति पुस्तक 3रा अध्याय 6वां वचन। ఉత్పత్తి క్రమములో మీకు అర్థం కావాలంటే जो आपको यह चीज समझ में आनी चाहिए तो బైబిల్ చదివేస్తారు. 2వ అధ్యాయము ఉత్పత్తి క్రమముల ప్రకారం దేవుడు దీవించాను, కానీ ఉత్పత్తి క్రమం అంటే ఏంటి? पीढ़ियों के अनुसार खुदा ने आशीष दी, माने वो पीढ़ियां वे क्या है? చాలా మందికి తెలియదు. बहुत से लोग नहीं जानते हैं। అట్లాంటి బైబిల్ మనకి అట్లాంటి రీతిగా బైబిల్ మనం చదవడానికి వీల్లేదు. हमें उस तरह से बाइबल को नहीं पढ़ना चाहिए। అందుకే దేవుడు ప్రతి మర్మాన్ని దేవుడు ఓపెన్ చేస్తున్నాడు ప్రేయర్ పవర్ కి. इसे प्रेयर पावर के लिए खुदा हर एक उस रहस्य को, वह गुप्त बातों को खोल रहा है। హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. జెనసిస్ 3rd chapter 7th verse. उत्पत्ति पुस्तक 3रा अध्याय 7वां वचन। అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను,
వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదాంను అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిననెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటి అమాయకత్వ యుగం అయితే सबसे पहले मासूमियत वाली पीढ़ी ఈ माने, యొక్క రెండవ యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాము. अब हमें दूसरी पीढ़ी में प्रवेश कर रहे हैं। ఆదమవ కన్య ఉండే, जो आदम हवा के पास सब था, కానీ ఓడిపోయిర్రు. लेकिन वे हार गए, విధేయత లేక. वे आज्ञाकारी ना रहने के విధేయత లేక कारण, మొట్టమొదటి యుగము పోయింది. जो आज्ञाकारी ना होने के कारण पहली రెండో पीढ़ी चली యుగము, गई। और दूसरी पीढ़ी ఆ యొక్క ఫలము తిన్న తర్వాత उस फल को खाने के बाद వాళ్ళకి ఏమొచ్చిందండి? उनको क्या आया है? తెలివి అనేది వచ్చింది. बुद्धि आई है। ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్. जब बुद्धि मिली है उनको, ఆ యొక్క తెలివి అనేది వచ్చిన తర్వాత बुद्धि आने के बाद ఈ యొక్క రెండవ యుగము ये दूसरी पीढ़ी, మనస్సాక్షి యుగము. जो अंतर्मन वाली ఈ యొక్క जो రెండవ पीढ़ी, యుగములో ये दूसरी पीढ़ी వాళ్ళ యొక్క అంతర్యానికి తెలుసు. उनका अंतर्मन ये जानता వాళ్ళ యొక్క है, అంతర్యము उनका अंतर्मन ఇది మంచి ఇది చెడు ये अच्छा है ये बुरा है कहकर అని చెప్పగలిగిర్రు. वो बोल सका है, అని చెప్పగలిగిర్రు. वो बोल सका మొదటి है। యుగములో पहले उस पीढ़ी వారు में చెడు తెలియదు వాళ్ళకి, उनको बुरा क्या है नहीं पता, పాపము बिल्कुल తెలియదు వాళ్ళకి, पाप बिल्कुल भी नहीं जानते हैं అసలు वो, చెడు యొక్క రుచియే తెలియదు వాళ్ళకి. जो है वो लोग ने बुराई का स्वाद ही नहीं चखा రెండవ है। యుగం వచ్చేసరికి और दूसरी पीढ़ी ఈ आते ही మనస్సాక్షి యుగం వచ్చేసరికి ये अंतर्मन वाली बुद्धि ఆ उनको आते పాపము ही, లోపల ప్రవేశించేసరికి वो पाप के अंदर प्रवेश करते ही, మనస్సాక్షి యుగంలో ప్రవేశించేసరికి वो अंतर्मन वाली पीढ़ी में प्रवेश करते ही వారు మనస్సాక్షికి తెలిసి వస్తుందంట, उनके अंतर्मन को ये पता चलता है कि ఇది మంచి ఇది చెడు, कि ये अच्छा है ये ఇది बुरा है దేవుడు कहकर, చేసినది, ये खुदा का किया ఇది हुआ है, సైతాను శోధించేది फिर ये जो शैतान जो हमारी परीक्षा అని ले रहा है మనస్సాక్షి యుగంలో कहकर जो है इस अंतर्मन वाली ఆదమవ पीढ़ी में మొదలుకొని आदम हवा से వారు लेकर బయటికి గెంటేయబడిన తర్వాత అది మొదలుకొని वे उस एदेन की वाटिका से बाहर की ओर डाल जाने के बाद నోవా కాలం వరకు, नूह के जमाने तक, నోవా కాలం వరకు नूह की पीढ़ी तक ఈ ఉత్పత్తి క్రమం ఏంటంటే यह पीढ़ियां क्या है? మనస్సాక్షి యుగము, अंतर्मन वाली पीढ़ियां, మనస్సాక్షి యుగము, जय अंतर्मन वाली ద पीढ़ियां, జనరేషన్ ఆఫ్ కన్సైన్స్. जय अंतर्मन वाली ఈ पीढ़ियां। యొక్క మనస్సాక్షి యుగములో इस अंतर्मन वाली पीढ़ी में మనిషి గుర్తుపడుతుండే इंसान पहचान पाता ఇది था చెయ్యాలా ఇది చేయొద్దా అని. कि ये करना है ये नहीं करना ఈ है రోజు कहकर। కూడా ప్రతి ఒక్కరికి మనసాక్షి ఉన్నది. आज के दिन हर एक के अंदर एक अंतर्मन దేవుని होता है। బిడ్డలకి మనసాక్షి ఉన్నది, खुदा के बच्चों में वो अंतर्मन అన్య है, జనులకి మనసాక్షి ఉన్నది, अन्य जाति के लोगों में वो अंतर्मन है, ప్రతి ఒక్క మానవుడికి మనసాక్షి ఉన్నది. हर एक इंसान के अंदर वो अंतर्मन है। పాపము ప్రవేశించిపోయింది, पाप प्रवेश कर चुका పుట్టుక है, పుట్టుక పాపము పుట్టుక పుడుతున్నాము पैदा होना ही जब पाप में पैदा होते కాబట్టి हैं, ఆటోమేటిక్ గా వాడు ఎదిగేటప్పుడు वो जो है जब बढ़ते रहते हैं उस ఇది वक्त మంచి ఇది చెడు అని తెలుస్తా ఉన్నది. उनको पता चलता है कि ये अच्छा है ये बुरा है కానీ ఆ कहकर। మనస్సాక్షి ఏమైంది? लेकिन वो अंतर्मन क्या हुआ है? గెలిచిందా ఓడిపోయిందా? वो जीता है या हारा है? ఈ రోజు తరం చూసుకోండి, आज के दिन आप देखो బాగా ఎడ్యుకేటెడ్ ఉంటారు, खूब पढ़े लिखे होते हैं, బాగా చదువుమంతులు ఉంటారు, खूब पढ़े लिखे होते लोग, కానీ వాళ్ళల్లో लेकिन उनमें కన్ఫ్యూజన్ లేదా? क्या कंफ्यूजन नहीं ఏది है? నిర్ణయం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ లేదా? किसी भी बात का निर्णय लेने में क्या वे कंफ्यूज नहीं होते हैं? మనసాక్షి గెలుస్తుందా? क्या उनका अंतर्मन जीत रहा లోకంలో है? మనసాక్షి గెలుస్తుందా? दुनिया में क्या अंतर्मन जीत रहा है? ఈ రోజు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ డేటా అందరికి ఉంటున్నది. जय सब प्रकार का जो डेटा इंफॉर्मेशन जो बहुत हद में मिलता है, ఎన్నో వాక్యాలు ఫోన్లు గురుతురు యూట్యూబ్ గురుతురు అందరూ వింటా ఉన్నారు. जो है बहुत सारे वचनों को फोनों के जरिए यूट्यूब के जरिए सारे लोग सुनते हैं। ఈ వాక్యం కూడా పోయిన వారం చూసుకున్నట్టున్నాము. इस वचन के बारे में हमने पिछली बार देखा है। సాటన్ డిసీవ్ చేస్తుంది, మోసం చేస్తుంది. ఎట్లా అంటే రిసీవింగ్ లో మోసం చేస్తున్నది. शैतान हमें धोखा दे रहा है, किस तरह से हम जैसे पाने में ही ఈ बैठे రోజు हैं। మనిషి హ్యూమన్ బికేమ్ ఏ రిసీవింగ్ కెపాసిటర్ అంటే మనుష్యుడు పొందుకునడంతోనే ఉన్నాడు మొత్తము. जय इंसान जो पूरी तरह से पाने में ही लगा हुआ है। కానీ ఒకటో అధ్యాయంలో దేవుడు ఏం రాసిండు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. लेकिन पहले अध्याय में प्रभु ने क्या कहा कि तुम फलवंत होकर जो है विस्तरित होकर ఫలించి अभिवृद्धि అభివృద్ధి पाओ। పొంది భూదిగంతములకు విస్తరించాలంటే ఏం కావాలా? जय पृथ्वी तक तुमको जब विस्तरित होना है तो तुम्हें क्या होना है? ఉన్న లోకంలోనంత ఇన్ఫర్మేషన్ కాదు, जय सारी दुनिया में से सारी जानकारी इंफॉर्मेशन నువ్వు లోకంలోనంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నువ్వు లోకం వరకు విస్తరిస్తావు అన్న మాట ఊహ.
जो है तुम सारी दुनिया की जानकारी ले लोगे तो तुम सारी दुनिया में विस्तरित होगे, ये बात सरासर एक कल्पना ही है। యేసు ప్రభువు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ईशु का वचन कहता ఒక్క है, విత్తనం చాలు నిన్ను భూదిగంతముల వరకు విస్తరించడానికి. खुदा का वचन ये कहता है एक बीज काफी है ताकि तुम्हें सारी पृथ्वी भर में जो विस्तरित करने के लिए। కానీ సైతాన్ ఏమంటున్నది? लेकिन शैतान क्या कहता है? అన్ని తీసుకో 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 తీసుకో. तुम उन सारी बातों को ले लो ले लो ले लो कहता है। విస్తరించుడు ఎప్పుడైతుందో కూడా తెలియదు. विस्तरित होना कब होगा ये भी नहीं అట్లాంటి जानते हो। పరిస్థితిలో ఉన్నారు లోకము. ऐसी परिस्थिति में है दुनिया पूरी, అంత ఇన్ఫర్మేషన్ ఉన్నా सारी जानकारी रहने पर भी కన్ఫ్యూజన్ ఉన్నది. फिर भी उनमें कंफ्यूजन है। అంత ఎడ్యుకేషన్ ఉన్నా उतनी पढ़ाई लिखाई होने पर भी కన్ఫ్యూజన్ ఉన్నది. उनके अंदर वो कंफ्यूजन है। ఎంత టెక్నాలజీ ఉన్నా चाहे कितनी भी टेक्नोलॉजी हो, ఈ రోజు ఫోన్లు పాపముని అరిచేతికి వచ్చినా సరే चाहे पाप उनके हथेली पे पहुंच चुका है, फिर ఈ भी రోజు ప్రతి ఒక్క యాంగ్జైటీ ఉన్నది. आज के वक्त में लोगों में जो एंजाइटी చిన్న है, చిన్న విషయాలకి ఆతృత పడిపోతా ఉంటారు. छोटी छोटी बातों में बड़े आतुर हो जाते हैं। ఏమైపోతామేమో, हम क्या हो మా పిల్లలు जाएंगे, ఏమైపోతారేమో, बच्चे क्या हो जाएंगे, మేమేమైపోతామేమో, हम क्या हो जाएंगे, ఇంత लेकर టెక్నాలజీ ఉన్నది. इतना टेक्नोलॉजी है, ఏమైపోతామేమో, अब हम क्या हो जाएंगे, వైలెన్స్ పెరిగిపోయింది, जैसा पर बढ़ चुका హింస है, పెరిగిపోయింది, सब बढ़ चुका है, రకరకాలుగా హింసిస్తున్నారు, विभिन्न प्रकार से सताया जा रहा ఫోన్ల है, త్రూ హింసిస్తున్నారు, जय विभिन्न प्रकार से दुनिया के लोग सता रहे కాల్ हैं, చేసి హింసిస్తున్నారు, जय कॉलेज में जय हिंसित మెసేజ్ किया చేసి जाए, హింసిస్తున్నారు, जय इस प्रकार से जब हिंसित किया कर रहे हैं, రకరకాలుగా హింసిస్తున్నారు, विभिन्न तरीकों से రకరకాలుగా అవమానిస్తున్నారు, विभिन्न प्रकार से अपमानित कर रहे हैं, రకరకాలుగా సైతాన్ శోధిస్తున్నది. विभिन्न प्रकार से शैतान सता रहा है। ఎక్కడుందయ్యా మన సాక్షి? हाँ है हमारा अंतर्मन, మన సాక్షి గెలుస్తుందా? अंतर्मन जीत रहा है क्या? అన్య జనుడు కూడా మన సాక్షి ఉన్నది. अन्य जाति के लोगों में भी अंतर्मन है, గెలుస్తుందా? क्या वो जीत रहा है? దేవుని బిడ్డకు కూడా మన సాక్షి ఉన్నది. खुदा के लोगों में भी वो अंतर्मन है, గెలుస్తుందా? क्या वो जीत रहा है? గెలవలేదయ్యా. नहीं जीत అందుకే रहा। రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాము. इसलिए रोमियो की पुस्तक में हम देखेंगे, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. रोमियो की पुस्तक दूसरा अध्याय 16 वचन, రోమన్ 2nd చాప్టర్ 14th వర్స్. रोमियो की पुस्तक दूसरा अध्याय 14 वचन। ధర్మశాస్త్రము లేని అన్యజనుల స్వాభావికముగా ధర్మశాస్త్రం లేని అన్యజనుల స్వభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆ. క్రియలను చేసిన ఎడల ఆ. వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అటివారి వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. పౌలు ఇక్కడ ఏమని అర్థం చేస్తున్నాడంటే, पौलुस यहाँ पर क्या कहकर समझाते हैं, వారికి ధర్మశాస్త్రము లేకున్నా उनके लिए चाहे धर्मशास्त्र ना వాళ్ళ हो, లోపల उनके अंदर ఒక రకమైన ధర్మశాస్త్రము, एक प्रकार का धर्मशास्त्र। ఆ ధర్మశాస్త్రం ఏంటంటే धर्मशास्त्र क्या है? ఇదే మనస్సాక్షి. यही अंतर्मन है। ఆ యొక్క మనస్సాక్షి ఉన్నప్పుడు वो जब अंतर्मन होता है, మనస్సాక్షి యుగములో अंतर्मन की पीढ़ी में మనస్సాక్షి గెలిచిందా ఓడిపోయిందా అన్న రుజువు ఏంటంటే, अंतर्मन जीता या हारा इसका क्या सबूत है? ఏబేలు కయ్యూను విషయంలో చూసుకోండి. हाबिल और कैन के विषय में देखो, వాళ్ళు జనరేషన్ ఆఫ్ కన్సైన్స్, ఈ యొక్క మనస్సాక్షి యొక్క యుగంలో వాళ్ళు ఉన్నారు. वे उस अंतर्मन की पीढ़ी में है। ఈ మనస్సాక్షి యుగంలో इस अंतर्मन की पीढ़ी में కయ్యూనికి తెలుసు, कैन जानता है నేను యేసు ప్రభుకి ఇచ్చే బలి मैं जो यीशु को जो बलि दे रहा సరి అయిన हूँ బలి కాదు. वो सही बलि नहीं है। ఫస్ట్ నా గురించి ఆలోచించుకున్నా, पहले मैं अपने आप के विषय में सोच रहा మంచి हूँ, అని నేను పెట్టుకున్నా, जो अच्छा है वो मैंने अपने आप మంచి के लिए అని रखा నేను हूँ। పెట్టుకొని जो अच्छा है वो अपने आप के लिए యేసు रखकर ప్రభుకి మిగిలింది ఇచ్చిన నేను, यीशु को मैंने बचा हुआ दिया యేసు है। ప్రభుకి ఇష్టమైంది నేను ఇవ్వలేకపోయినా जो यीशु को पसंद है वो मैं नहीं दे అని सका। కయ్యూనికి తెలియదా? क्या ये बात कैन नहीं जानता? కయ్యూనికి తెలుసు. कैन जानता है। తర్వాత उसके बाद ఏబేలు हाबिल సరి అయిన బలి ఇచ్చిండు కాబట్టి सही बलि दी है, इसलिए ఆయన బలిని దేవుడు స్వీకరించిండు. उसकी बलि को खुदा ने स्वीकार किया। అది కయ్యూనికి తెలుసు. ये बात कैन అది जानता है। ఓర్చుకోలేకపోయిండు, वो सह नहीं सका, అది वो తీసుకోలేకపోయిండు. उस बात को सह नहीं सका। ఈ రోజు ఓర్చుకోలేని ప్రపంచాన్ని చూడట్లేమా? आज के दिन हम ऐसी दुनिया नहीं देख रहे कि लोगों को जो सह नहीं पाते हैं। ఒక్కరు ఎదుగుతా ఉంటే లాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? जो है एक इंसान बढ़ता है तो खींचने वाले लोग कितने होते हैं। ఒక్కడు మంచిగా అయితా ఉంటే ఎంతమంది రాళ్ళు వేస్తా ఉన్నారు? जो कोई अच्छा बनता है इंसान तो कितने ऐसे लोग नहीं थे जो उस पर पत्थर फेंकते हैं। ఒక్కడు పరిశుద్ధ పడతా ఉంటే जब एक व्यक्ति पवित्र होता है तो ఎంతమంది చల్లుతా ఉన్నారు బురద? जो है कितने लोग उस पर कीचड़ नहीं जो है उछालते ఎంతమంది हैं। బంధువులు నిన్ను నిందిస్తున్నారు? कितने से रिश्तेदार हैं उनके जो निंदित నువ్వు करते అన్ని तुम्हें। మానుకొని వచ్చేస్తా ఉంటే, तुम सब कुछ छोड़ छाड़ कर जब आते हो, పాపాన్ని విడిచిపెట్టి వచ్చేస్తా ఉంటే, पाप छोड़कर जब तुम आते हो, తాగుడు విడిచిపెట్టి వచ్చేస్తా ఉంటే, शराब पीने की आदत छोड़कर आते నీ हो तो స్నేహితులు నిన్ను విడవట్లేరా? क्या तुम्हारे दोस्त నీ तुम्हें नहीं छोड़ బంధువులు रहे నిన్ను हैं? విడవట్లేరా? तुम्हारे रिश्तेदार तुम्हें नहीं छोड़ నువ్వు रहे हैं చెడు क्या? మాటలు విడిచిపెట్టి వచ్చేస్తా ఉంటే तुम बुरी बातों को बोलना छोड़कर जब आते నిన్ను हो तो హింసించే వాళ్ళు లేరా? क्या तुम्हें सताने व हिंसित ఈ करने రోజు वाले नहीं ప్రపంచం है? అట్లా లేదా? क्या आज की दुनिया वैसी नहीं है क्या? మన సాక్షి గెలుస్తుందా? क्या अंतर्मन जीत रहा है? మన సాక్షి గెలుస్తుందా? अंतर्मन जीत रहा है क्या? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రతీకారం అనేది ఎక్కువైంది మన సాక్షి యుగములో. जो है इस जो है अंतर्मन के युग में पाप जो है वो बहुत ही बढ़ ఈ चुका।
ప్రతీకారం ఇవన్నీ లేకుండే बदला लाना ये सब पहले नहीं हुआ करता था అమాయకత్వ యుగములో. जय मासूमियत वाली पीढ़ी में, కానీ మనస్సాక్షి యుగం వచ్చేసరికి लेकिन अंतर्मन की पीढ़ी आते ఈ ही యొక్క ప్రతీకారం ఎక్కువైపోయింది, बदला लेना ये बढ़ गया, కరప్షన్ ఎక్కువైపోయింది. जो है भ्रष्टाचार बढ़ गया। హల్లెలూయా. हालेलूया। చూడండి, అందుకే గలతీయులు 6:7 రాసి ఉంటది. ऐसे गलातियों के पुस्तक 6वां अध्याय 7वें वचन में लिखा Galatians है, 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఆ పంటనే కోయును. ఆ రోజు అది విత్తి ఉన్నారు. उस दिन वे लोगों ने वो बोया है నీ మనస్సాక్షి ప్రకారము अपने अंतर्मन के अनुसार। అది తప్పని తెలిసిన, वो गलत है जानने पर भी, అది తప్పని తెలిసిన, वो गलत है कहकर जानने पर చూడండి, भी। తీర్పు దినంలో देखो उस कयामत के दिन में దేవుని వాక్యంలో క్లియర్ గా రాస్తున్నది, खुदा के वचन में साफ साफ लिखा है, మనస్సాక్షి ప్రకారము కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. अंतर्मन के अनुसार भी जब खुदा जो है वो न्याय का फैसला करेगा। ఎందుకనంటే ఒక రోజు क्योंकि एक दिन మనస్సాక్షి వల్ల నడిపిస్తుండే. अंतर्मन उन्हें चलाया करता था। ఆ రోజు యేసు రక్తం చిందింపబడలే, उस दिन यीशु का लहू नहीं बहाया था, ఆ రోజు పదాజ్ఞలు లేకుండే. उस वक्त 10 आज्ञाएं नहीं थी। కాబట్టి పదాజ్ఞలు తెలియనోళ్ళు, जो 10 आज्ञाओं के बारे में ना जानने యేసు वाले, రక్తం తెలియనోళ్ళు, यीशु के लहू के बारे में ना जानने పొందుకొనోళ్ళు, वाले, जिन्होंने ना पाया हो, ఎవరైతే దేవుడు తెలియనోళ్ళు, जो खुदा को नहीं जानने वाले, వారందరికీ మనస్సాక్షి ఉన్నది. उन सबका एक अंतर्मन है। ఆదమవ్వ మొదలుకొని आदम हवा से शुरू करते हुए ప్రతి ఒక్కడికి हर एक के अंदर మనస్సాక్షి అనేది ఉన్నది. अंतर्मन है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మీకు తెలియని దేవుడు తెలియని బిడ్డలు తెలుసు కదా మీకు. जय खुदा को ना जानने वाले लोगों के विषय में ఈ जानते हो ना? ఉద్యోగంలో వ్యాపారంలో ఎక్కడెక్కడో తెలుసు కదా, तुम्हारी नौकरी व व्यापार विभिन्न जगहों पर तुम जानते వారికి हो ना? దేవుడు తెలియకపోవచ్చు. वे खुदा के बारे में जानते तो नहीं होंगे, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి తెలియకపోవచ్చు. यीशु मसीह के उस लहू के विषय में नहीं जानते కానీ होंगे, వాళ్ళందరికీ మనస్సాక్షి అనేది ఉన్నది కదా. लेकिन उन सबके अंदर एक अंतर्मन तो है ना। కాబట్టి మనస్సాక్షి యుగంకి సంబంధించిన వాళ్ళు जय अंतर्मन की पीढ़ी के संबंधित लोग మనస్సాక్షి ప్రకారము తీర్పు తీర్చబడతారు. अंतर्मन के अनुसार उनका न्याय का फैसला किया जाएगा। హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు ఓపికతో ఉండే, जय उस दिन वो जब बड़े ही सबर के साथ वो रहे, ఓపికతో ఉండే. वे जो सबर के साथ रहे हैं। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 2 పేతురు 3:9 दूसरा पत्रस 3 अध्याय इसका 9 वचन దేవుని యొక్క ఓపిక గురించి మాట్లాడుతూ ఉంటాడు. खुदा के सबर के विषय में बात की जाती है। కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఆ. ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు ఎవ్వడును నశింపవలెనని ఇష్టంపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు ప్రభు కోరుతున్నాడంట. అందరూ మారు మనసు పొందాలని, నశించొద్దని. మీ ఎడల దీర్ఘశాతము గలవాడై దేవుడు ఎట్లున్నాడంట, किस तरह से है प्रभु, దేవుడు ఎట్లున్నాడంట, किस तरह से है प्रभु మీ ఎడల तुम्हारे प्रति। పలకనందరూ सब लोग दोहराए, ఏం శాంతము, क्या रख रहे ఏం हैं శాంతము, प्रभु, प्रभु क्या रखते ఏం हैं, శాంతము. प्रभु क्या रखते నీ हैं। భర్త మారకపోతే దేవుడు ఎట్టున్నాడంట, जय तुम्हारे पति अगर ना बदले खुदा हाँ। किस प्रकार से है, చెప్పాలా. जवाब दे। నీ భార్య మారకపోతే దేవుడు ఎట్టున్నాడంట, अगर तुम्हारी पत्नी ना बदले प्रभु నీ किस तरह పిల్లలు से है, మారకపోతే దేవుడు ఎట్టున్నాడంట, अगर तुम्हारे बच्चे ना बदले तो प्रभु किस तरह से నీ उनके प्रति, సమాజం ఇంకా మారలే దేవుడు ఎట్టున్నాడంట, हमारा समाज अभी नहीं बदला प्रभु उनके प्रति దీర్ఘ किस तरह से है। శాంతముతో ఉన్నాడంట, दीर्घ शांति व धीरज धरते దీర్ఘ हैं, శాంతముతో ఉన్నాడంట. धीरज धरते हैं उनके प्रति। ఎందుకొరకనంటే क्यों माने ప్రతి మనసాక్షికి తెలుసు हर एक अंतर्मन ये जानता వాడు है తప్పు చేస్తున్నాడని. कि वो गलत कर रहा है, దీర్ఘ శాంతముతో ఉన్నాడంట. वो धीरज धरते हैं। కాబట్టి इसलिए అట్టి రీతిగా उस तरह से ఆ యొక్క మనసాక్షి యుగములో अंतर्मन की దేవుడు पीढ़ी దీర్ఘ में శాంతంతో ఉండి 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 खुदा जो धीरज रखते हुए నోవా కాలములో नूह के समय में భయంకరమైన పాపము ఉండగా भयंकर पाप जब था, అక్కడ वहां पर మనసాక్షి ప్రకారము జీవించేటోడు ఒక్క కుటుంబం ఉన్నదంట. जो है अंतर्मन के अनुसार जीने वाला एक परिवार था, ఆ కుటుంబమే నోవా కుటుంబము. वह परिवार नूह का परिवार था। ఆ రోజు పదాజ్ఞలు లేకుండే, उस वक्त में 10 आज्ञाएं नहीं थी, ఆ రోజు యేసు రక్తం లేకుండే, उस वक्त यीशु का लहू नहीं था, మనసాక్షి ఉండే. सिर्फ अंतर्मन था। ఆ మనసాక్షి ప్రకారం జీవించే ఒక్క వ్యక్తి కనిపించినాడు, अंतर्मन के अनुसार जीने वाला एक व्यक्ति दिखाई ఆ दिया खुदा ఒక్క को, కుటుంబం वो కనిపించినది. एक परिवार दिखाई दिया है खुदा को। హల్లెలూయా. హల్లెలూయా. నీ మనసాక్షి ప్రకారం నువ్వు జీవించును గాక. तुम अपने अंतर्मन के अनुसार जीने पाओ। ఆ మనసాక్షి ప్రకారము उस अंतर्मन के వాళ్ళు अनुसार జీవించినప్పుడు वे जब जिए हैं, దేవుడు ఆ నోవా కుటుంబాన్ని రక్షించిండంట. खुदा ने उस नूह के
परिवार को సర్వ बचाया है। పాపపు లోకమంతా కూడా सारे पाप से भरी భూమి दुनिया మీదకి వెళ్ళి తుడిచివేయబడిందట, धरती पर से मिटा दी गई है, తుడిచివేయబడిందట. मिटा दी गई है। वो మన సాక్షి ప్రకారం ఏదైతే కరెక్టో अंतर्मन के अनुसार जो सही है, ఆ కరెక్ట్ మాత్రమే మీ కుటుంబాలలో ఉండును గాక, वो जो सही है वही तुम्हारे परिवार में रहे, మిగతావన్నీ తుడిచివేయబడును గాక. बाकी सब कुछ मिटा दिया जावे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ రోజు तो उस दिन ఆ యొక్క ప్రళయం వచ్చినప్పుడు जब वो जल प्रलय आया, మన సాక్షి ఓడిపోయింది, जो है अंतर्मन हार गया, మన సాక్షి ఓడిపోయింది. अंतर्मन हार गया। మన సాక్షి అనేది अंतर्मन माने మనిషిని इंसान को హెచ్చరిస్తుంది, चेतावनी देता है, కానీ लेकिन ఆ యొక్క హెచ్చరికకి उस चेतावनी को మనిషి లోపడకపోవడం వల్ల इंसान उसका ना कहना ना मानने के మనిషికి कारण మార్పు లేదు. इंसान के अंदर कोई बदलाव नहीं होता है। అందరిని హెచ్చరిస్తుంది, वो जो इसलिए जो करते हैं, అన్యుని హెచ్చరిస్తుంది, क्या करते हैं वे अन्य जाति దేవుని బిడ్డల్ని హెచ్చరిస్తుంది. या खुदा के जो लोगों को क्या మన करता है? సాక్షి अंतर्मन లోపడడం లేకపోవడం వల్ల जो है कहना ना मानने के कारण ఆ యొక్క మనిషిలో మారు మనసు లేదు. इंसान के अंदर मन फिराव नहीं है। ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే समस्या कहाँ पर आई है? మనస్సాక్షి अंतर्मन जो అంటే है, మనిషికి అన్ని తెలుసు, माने इंसान सब जानता है, అన్ని విషయంకి సాక్షి అయినా, सारी बातों का बारे में वो ఇది जानता మంచికి है, సాక్షి చెడుకు సాక్షి అయినా, अच्छे का गवाह है, बुरे का भी गवाह है, वो అన్నిటికీ సాక్షి అయినా, सब बातों का वो गवाह है। కానీ लेकिन దాన్ని వ్యతిరేకించండి. उसका विरोध किया उसने, ఇది తప్పు అన్నా సరే, ये गलत कहने లేదు पर అది भी, మంచి నాకు అవసరం అన్నాడు, नहीं वो मुझको चाहिए, वो ఇది सही మంచి है, అన్నా సరే, ये अच्छा है कहने पर లేదు भी, అది నాకు కష్టం అన్నాడు, नहीं वो मेरे लिए मुश्किल है क्या कहा, ఇది చెడు అయినా సరే, ये चाहे बुरा भी हो, దేవుడికి ఇష్టం లేదన్నా సరే, खुदा को पसंद ना भी हो, లేదు ఈ పరిస్థితిలో నాకు అది అవసరము नहीं इस परिस्थिति में मुझको वह అని चाहिए, మనిషి అన్నాడు, कि अगर इंसान అని ने మనిషి कहा, లోబడిండు. जो उसका कहना माना, ఈ उस రోజు चीज కూడా का, మనుషులు అదే అంటున్నారు, आज के दिन में इंसान वही कह रहे వారి हैं, మనస్సాక్షి వారికి చెడు అని చెప్పినా, उनका अंतर्मन कहे कि वो లేదు गलत అది है, నాకు అవసరము फिर भी कहेंगे कि वो मुझको चाहिए, అంటున్నారు. ऐसा कह रहे అని हैं, అంటున్నారు. ऐसा कह रहे हैं। జాగ్రత్తగా ఉండండి. बड़े सावधान रहो। ఆల్రెడీ అట్లాంటి యుగము पहले ही उस तरह की భూమి पीढ़ी మీదకి వెళ్ళి తుడిచివేయబడింది, धरती पर से मिटा दी गई है, భూమి మీదకి వెళ్ళి తుడిచివేయబడింది. धरती पर से मिटा दी गई है वैसी पीढ़ी, ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలే, जो एक भी जो खुदा के विषय में वो नहीं అందరూ थे, తుడిచివేయబడ్డారు. सब मिटा दी गए हैं। కాబట్టి జాగ్రత్తగా ఉండండి. इससे बड़े सावधान रहो మన तुम। సాక్షి ఓడిపోయింది. जो अंतर्मन वहां हार गया, తర్వాత వచ్చే యుగము, अगला जो है पीढ़ी जो आई है, హల్లెలూయా, हालेलुया। ఆదికాండం 9వ అధ్యాయము उत्पत्ति की पुस्तक 9 अध्याय 6వ వచనములో, 6वां वचन, నరుని రక్తమును చిందించు వాని రక్తమును నరుని వలననే చిందింపబడును, నరుని రక్తము చిందించి రక్తము వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలి అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తనదంతయు నీ సంతానముతోనూ మీతో కూడునున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఒడలో నుండి బయటకి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. చాలా హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। తర్వాత దేవుడు उसके बाद खुदा ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాడు. एक जो वो अधिकार ले आता ఇది है, మానవ ప్రభుత్వము. जो इंसानी सरकार, ఎందుకంటే ఆ రోజు భూమి మీద పుట్టుకొచ్చినది, क्योंकि उस वक्त जो धरती पर उत्पन्न हुआ ఆ है, రోజు భూమి మీద ఉన్నది जो उस वक्त धरती पर था, నోవా కుటుంబం మాత్రమే. नूह का परिवार ही। కాబట్టి నోవా ऐसे नूह మానవ ప్రభుత్వాన్ని जो इंसानी प्रभुता ఏర్పరచడం మొదలు పెట్టిండు. उसकी शुरुआत उसने की వాళ్ళు है, ఫలించడం మొదలు పెట్టిండు. वे फलवंत होना शुरू किए అందుకే हैं। అక్కడ క్లియర్ గా రాస్తా ఉన్నాడు, साफ साफ वहाँ पर लिखा है, ఎవరైతే శరీరము ఎవరైతే మానవుని రక్తాన్ని చూస్తారో, जो इंसान के खून को देखेगा, మానవుని రక్తంతోనే వారు జవాబు ఇవ్వాలా. वो इंसान के खून के द्वारा ही इसका जवाब ఒకటి देगा। రక్తం ఒకటి చూస్తే जय लहू को देखने पर ఆ भी రక్తం ఇంకొకటి రక్తంతోనే జవాబు రావాలా उस खून का जवाब एक और खून से ही आना चाहिए। అని రకరకాల నిబంధనలు क्या विभिन्न प्रकार के ఒక कानून అధికారం కింద జీవించడం మొదలు एक పెట్టిండ్రు వాళ్ళు. अधिकार में जो है जीना शुरू किए ఒక हैं, నోవాన అధికారం కింద జీవించడం మొదలు नूह పెట్టిండు. के अधिकार के नीचे वो जीना शुरू किए మానవుడి हैं, అధికారం కింద జీవించడం మొదలు इंसान के పెట్టిండు. अधिकार के नीचे जीना
जीना शुरू ఈ किए हैं, మానవుడు అధికారం కింద జీవించడం మొదలు పెడుతూ इंसानी जो अधिकार के नीचे जीना शुरू करते हुए ఉన్నప్పుడు जब वो थे उस ఈ యొక్క तरह से, మానవుని అధికారం కింద ఉండడము కూడా जो इंसान के अधिकार के नीचे रहना ఈ माने రోజు కూడా आज के दिन भी చాలా మందికి ఇష్టం ఉండదు. बहुत सौ को पसंद नहीं आता है। మానవ అధికారం అంటే ఏంటయ్యా? इंसानी अधिकार माने क्या? మానవ అధికారం అంటే, మానవ ప్రభుత్వం అంటే जय इंसानी सरकार माने మీ తల్లిదండ్రులు నీకెన్నో సార్లు చెప్పలే? क्या तुम्हारे माता पिता ने बहुत सी बात तुमसे नहीं कहा? మనసాక్షి యుగం అయిపోయింది, ఇప్పుడు మానవ ప్రభుత్వ యుగంలో जय अंतर्मन की जो पीढ़ी खत्म हो चुकी, నీ लेकिन अब తల్లిదండ్రులు जो है నీకు ఎప్పుడు इंसानी చెప్పలే प्रभुता के- ఇది మంచిరా బాబు ఇది చెడురా బాబు అని అంటే अच्छा है ये बुरा है, क्योंकि तुम्हारे माता पिता ने नहीं कहा। నువ్వు చెడుయే చేసుకుంటూ పోయినావు కానీ నీ తల్లిదండ్రుల మాటకి లోపడలేదు. तुम तो बुराई करते गए, लेकिन तुम्हारे माता पिता का कहना नहीं सुने हो तुम। అది మానవ ప్రభుత్వము, ये इंसानी सरकार है, అది భూమి మీద ఏర్పడింది वो धरती पर इसकी शुरुआत हुई है। ప్రళయం తర్వాత उस जल प्रलय के बाद నోవా సమయం మొదలుకొని नुआ के समय से शुरू करते ఆ हुए మానవ ప్రభుత్వం ఏర్పడి वो इंसानी सरकार के बनने के बाद ముందుకెళ్తూ ఉండగా वो आगे बढ़ते हुए ఈ రోజు కూడా आज के दिन भी ఆ యొక్క మనుషులందరూ కూడా इंसान सब మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అంటే जो अपने माता पिता के प्रति आज्ञाकारी रहो कहने पर ఎవ్వడు ఉండకుండా ఉంటున్నాడు. कोई नहीं रह रहा है, ఎవ్వడు కూడా అప్పచెప్పట్లేరు. कोई नहीं उसके अनुसार रह रहा है। నాకు నేనే రాజుని అంటా ఉన్నారు. मैं अपने आप के लिए मैं ही राजाओं ఈ రోజు कहते हैं। ఎట్లుంది కాలము? जय किस तरह से है ये पीढ़ी? అప్పుడు దేశానికి ఒక రాజు అయితే उस पे इससे पहले देश का एक राजा हुआ ఇప్పుడు करता గల్లీకి था, ఒక రాజు. लेकिन एक गली का एक గల్లీకి ఒక राजा రాజు కూడా కాదు, ఇంటికి ఒక రాజు. है। गली भी नहीं, लेकिन एक घर का एक ఇంటికి ఒక राजा రాజు है। కూడా కాదు, ఎవడు దాడే రాజు. जो एक घर का एक राजा नहीं, अपने आप में वो अपने राजा ही ఎవడు है। దాడే రాజు ఇప్పుడు. जो है वो अपने आप के लिए ही राजा है। నేను ఎవడు మాట వినను, मैं किसी की नहीं सुनूंगा, నాది నేనే వింటా, मैं अपनी ही నేనేం सुनूंगा, చెప్తా అదే చేసుకుంటా. मैं जो कहूंगा मैं वो कर लूंगा। ఇట్లాంటి కాలంలో వచ్చినాం చూడండి. ऐसे जमाने में आ चुके, देखो अब హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మానవత్వ రాజ్యము, ये जय मानवता वाला जय ఇదే पीढ़ी, మానవత్వ ప్రభుత్వము. ये जय मानवता की जय सरकार, సరే వాడిది వాడు వింటున్నా సరే, ठीक है वे अपने आप की सुन रहे వాడు हैं। మనసాక్షి ప్రకారం వింటుండా? क्या वो अपने मन की जय अंतर्मन के వాడు अनुसार దాంట్లో కూడా కరెక్ట్ ఉంటలేడు. उसमें भी वो सही नहीं है। కాబట్టి మానవ ప్రభుత్వము इसलिए इंसानी सरकार జయించిందా क्या वो जीती है ఫెయిల్ అయిపోయిందా? या हार चुकी है? హల్లెలూయా. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13:1 ఒకసారి చదువుదాం. इसलिए रोमियो की पुस्तक 13 अध्याय पहला वचन हम पढ़ेंगे। నోవా కాలము నుంచి नूह के जमाने से మొదలైన మానవ ప్రభుత్వము, शुरू हुई इंसानी जो अधिकार ఇవన్నీ ప్రభుత్వాలు ఈ రోజు కూడా మనలో కొన్ని ఉన్నాయి. जो आज के दिन में इनमें से थोड़ी కొంచెం बातें हम కొంచెంగా. में है। ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలి అనగా ఆ. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంనూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారంను ఎదిరించువాడు దేవుని నియమంను ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ఇక్కడ మానవ ప్రభుత్వంలో यहाँ पर इंसानी प्रभुता में దేవుడు అంటా ఉన్నాడు, खुदा ये कहता है, యేసుక్రీస్తు ప్రభుయే यीशु मसीह प्रभु ही ఆ యొక్క అధికారం ఉన్నది. कोई वो अधिकार है, దేవుడికి తప్ప ఎవరికి అధికారం లేదు. खुदा के अलावा किसी को अधिकार దేర్ नहीं ఇస్ है। నో అథారిటీ ఎక్సెప్ట్ ఫ్రమ్ గాడ్. जैसे सिर्फ खुदा को ही अधिकार है, కాబట్టి किसी को नहीं దేవుడు है। కొందరికి అధికారం ఇచ్చినాడు. खुदा ने थोड़ों को अधिकार दिया है। ఎట్లాంటి అధికారం అంటే कैसा अधिकार? తల్లిదండ్రులకు పిల్లల మీద, जो है माता पिता को बच्चों के ऊपर, సేవకులకి सेवकों को సంఘాన్ని నడిపించడానికి, कलीसिया चलाने के विषय में, కొందరు రాజులకి సమాజంలో थोड़े राजाओं को समाज ఇట్లాంటి में, అధికారాలు దేవుడు ऐसे ఇచ్చినాడు. अधिकारों को खुदा ने दिया है। ఆ యొక్క మానవ ప్రభుత్వంలో जो उस जो युग में దేవుడే అధికారం ఇస్తూ ఉండగా खुदा जो अधिकार देता है इंसानी उस सरकार ఆ वाले యొక్క युग में, అధికారంలో నిమగ్నం అయిపోయి, जो उनके अधिकार में निमग्न మానవ होकर, అధికారంలో నిమగ్నం అయిపోయి, इंसानी अधिकार में निमग्न ఈ యొక్క होकर, అధికారంలో ఏం జరిగిందంటే, इस अधिकार में क्या ఈ हुआ మానవ है, ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, इंसानी सरकार में क्या हुआ है, చాలా మంది తల్లిదండ్రులు కూడా తప్పు చేస్తా ఉంటారు. बहुत से माता पिता वो गलती करते ఈ हैं। మానవ ప్రభుత్వంలో ఏమైపోయిందంటే, इस इंसानी सरकार में क्या हुआ है, వారు దేవుడు వారికి ఇచ్చిన అధికారం ప్రకారము खुदा ने जो उनको अधिकार दिया उसके ఆ प्रकार से అధికారంలో నిమగ్నం అయిపోయిండ్రు. उस अधिकार में वे निमग्न हो गए हैं। జనాలు వాళ్ళ యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నారు, लोग उन्हीं में अपने जीवन को बनाते हैं, వ్యాపారాలు కట్టుకుంటున్నారు, व्यापार को बना रहे సేవ हैं, జీవితాన్ని సంఘాలను కట్టుకుంటున్నారు, सेवा जीवन और कलीसियाओं को बना रहे గవర్నమెంట్లని हैं, కట్టుకుంటున్నారు, चाहे सरकारें बना వాళ్ళ रहे हैं, యొక్క పేరు ప్రత్యేకతలను కట్టుకుంటున్నారు, अपने नाम और बढ़ाइयों को వాళ్ళ बनाते ధనాన్ని हैं, కట్టుకుంటున్నారు, वे अपने बल को बढ़ाते
వాళ్ళ हैं, ఇల్లుని కుటుంబాన్ని కట్టుకుంటున్నారు, अपने घर परिवारों को वे बनाते అన్ని हैं, కట్టుకుంటున్నారు, सब बनाते हैं, దేవుడి ఇచ్చిన అధికారం ప్రకారం కట్టుకుంటున్నారు. खुदा के दिए अधिकार के अनुसार वो करते हैं, కానీ ఆ యొక్క అధికారంలోకి వెళ్ళి लेकिन उस अधिकार में से యేసు ప్రభుని మర్చిపోతా ఉన్నారు, यीशु को वो भूल जा रहे हैं, యేసు ప్రభుని మర్చిపోతా यीशु ఉన్నారు. को वो भूल रहे हैं, ఒక మంచి వ్యాపారాన్ని కట్టుకున్నారు एक अच्छे व्यापार को దేవుడి बनाए ఇచ్చిన हैं, అధికారంతోనే. खुदा के दिए अधिकार के కానీ द्वारा యేసు ही, ప్రభుని బయటికి వేసేసారు. लेकिन यीशु को ही बाहर निकाल दिया उसमें వ్యాపారంలో से। ఒక దినము యేసు ప్రభు లేకపాయే, जब व्यापार में एक दिन उनके साथ यीशु नहीं है, ఉద్యోగంలో హెచ్చించిన తర్వాత యేసు ప్రభు లేకపాయే, जय उनकी नौकरी में ऊंचा बढ़ने का यीशु मसीह नहीं है उनके जीवन में, లేకపోతే ఒక లాస్ లోకి పోయిన తర్వాత, या किसी घाटे व नुकसान में जाने ఒక के बाद, అప్పులోకి వెళ్ళిపోయిన या తర్వాత, किसी कर्जे में डूब जाने के అయ్యో बाद, యేసు ప్రభు లేకపాయే, जय उनके पास यीशु मसीह नहीं है దేవుడు उसमें, అధికారం ఇచ్చినాడు. खुदा ने अधिकार दिया है, దేవుడు కొందరిని ఆశీర్వదించి నేర్పిస్తాడు, खुदा थोड़ों को आशीष देकर सिखाता కొన్ని है, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని నేర్పిస్తాడు. थोड़ा उनके पास एक छीन कर प्रभु ने యోబు सिखाता है, దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు దేవుడు, जिनके पास से लेने वाला యోబు खुदा, దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు దేవుడు. अय्यूब के पास से खुदा ने लिया है। అప్పుడు యోబు ఎలాగుండే, उस वक्त अय्यूब किस तरह से యోబు था, ఎలాగుండే अय्यूब किस तरह से था, జ్ఞాపకం తెచ్చుకోండి సంగమా. एक बार याद कर लो కాబట్టి कलीसिया। ఈ మానవ ప్రభుత్వంలో इसलिए इंसान నువ్వు అన్ని కట్టుకుంటున్నావు బాగున్నది, तुम सब कुछ बना रहे हो, కొన్నిసార్లు అన్ని अच्छा है, కోల్పోతుంటావు. लेकिन तुम थोड़े समय सब खो నువ్వు देते हो, కట్టుకున్నా సరే నువ్వు కోల్పోయినా సరే चाहे तुम बनाओ या खो, దేవుణ్ణి నాలో నుంచి బయటికి తీయకండి. जब तुम्हें उसमें से खुदा को बाहर नहीं ఆ निकालना రోజు है, లోకము అదే చేసింది. उस दिन दुनिया वही की है। అందుకే యాకోబు రాసిన పత్రిక 4:6 చూడండి, इसलिए याकूब पुस्तक 4 वचन, జేమ్స్ 4:6 కాదు గాని ఆయన ఎక్కడ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరిని ఎదిరిస్తాడు దేవుడు? खुदा किनका सामना करता है, हाँ? किनका ఎవరిని ఎదిరిస్తాడు? किनका सामना करता है खुदा, దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చి खुदा ने तुमको अधिकार देकर ఒక మంచి వ్యాపారం ఇచ్చిండు. तुमको एक अच्छा व्यापार दिया है। అహంకారం వచ్చిందంటే ఎవరు ఎదిరిస్తారు నిన్ను? अहंकार आएगा तुम्हें तो उसका सामना कौन करेगा? నీకు ఒక మంచి కుటుంబం, భార్య భర్త పిల్లల్ని ఇచ్చిండు, एक अच्छा परिवार, पति पत्नी बच्चे दिया है, నీకు అధికారం ఇచ్చిండు. तुमको अधिकार दिया है। అహంకారం వచ్చిందంటే ఎవరు ఎదిరిస్తారు నిన్ను? अहंकार जब आएगा तुम्हें तो उसका सामना करेगा कौन? నువ్వు సేవ చేస్తున్నావు, तुम सेवा कर रहे हो, పెద్ద సంఘం కట్టుకున్నావు, बड़ी कलीसिया बनाए हो, అహంకారం వచ్చిందంటే ఎవరు ఎదిరిస్తారు నిన్ను? अहंकार आएगा तो फिर उसका सामना करेगा ఒక कौन? మంచి ఉద్యోగం एक సంపాదించుకున్నావు, अच्छी नौकरी पाए हो మంచి तुम, సక్సెస్ చూసినావు, अच्छी कामयाबी देखे हो, అహంకారం వచ్చిందంటే ఎవరు ఎదిరిస్తారు నిన్ను? जो है अहंकार आएगा तो तुम्हारा सामना करेगा कौन? హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మానవత్వ ప్రభుత్వంలో इंसानी उस प्रभुत्व व దేవుడు सरकार में మానవులకి అధికారం ఇచ్చిన తర్వాత खुदा जो इंसानों को अधिकार देने के నోవా बाद సమయం నుంచి नूह के समय से लेकर వారు ఏం చేసిరంటే चाहे वे क्या किए ఆ हैं, యొక్క మానవ ప్రభుత్వంలో जो इंसानी प्रभुत्व व యేసు सरकार ప్రభుని में లెక్క చేయకుండా यीशु के तरफ ध्यान ना देते బాబేలు हुए గోత్రాన్ని కట్టడం మొదలు పెట్టిండు. बाबेल के जो गुम्मट को बनाना शुरू బాబేలు किए, గోత్రాన్ని కట్టడం మొదలు పెట్టిండు. बाबेल के गुम्मट को बनाना शुरू యేసు ప్రభుని किए, లెక్క చేయలే. यीशु के बारे में ध्यान ఆ नहीं दिया। బాబేలు గోత్రం ఎక్కడి వరకు పోవాలంటే जय बाबेल का गुम्मट कहाँ तक जाना चाहिए, పరలోకం వరకు పోవాలా? जय स्वर्ग तक वो जाना चाहिए। మననొకరు పరలోక రాజ్యం తీసుకుపోయేది ఏంటి? हमको जो स्वर्ग के राज में क्या ले जाता है, నాకొకడు పరలోకం ఉన్నదని చెప్పడం ఏంటి? मेरे लिए एक स्वर्ग है क्या, कोई और बोलना क्यों? నేను చేసే పని ద్వారా నేను పరలోకాన్ని సృష్టించుకుంటా. मैं जो काम करूं उसके द्वारा मैं अपने लिए स्वर्ग को जो बना వారి लूंगा। స్వయ శక్తి మీద, वो अपनी खुद की शक्ति के बल వారికి पर, ఉన్న అధికారం మీద, उनके पास जो अधिकार है उसके దేవుడు बल पर, వారికి ఇచ్చిన అధికారం మీద ఆధారపడి खुदा ने जो उनका अधिकार दिया उस पर आधारित होकर వారు वे ఆ యొక్క అధికార మత్తులో వెళ్ళి उस अधिकार के नशे में रहकर యేసు ప్రభుని అధికారంలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చారు. यीशु मसीह को ही उस अधिकार में से बाहर निकाल दिए అప్పుడు हैं। దేవుడు ఏం చేసిన బాబెలు గోత్రం तब అందరికీ खुदा ने తెలుసు. क्या किया, बाबेल के गुम्मट के साथ सब लोग जानते ही हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। బాబెలు గోత్రం ఉన్నప్పుడు जब बाबेल का गुम्मट जो था మళ్ళొకసారి एक बार फिर మానవ ప్రభుత్వము కుప్పగూలింది. जय इंसानी प्रभुत्व सरकार का विनाश हुआ। మానవులే కలిసి इंसान ही मिलकर పరలోకానికి వెళ్దామని ప్రయత్నించింది. स्वर्ग तक पहुंचने की कोशिश की है। మానవులే కలిసి इंसान सब मिलकर నా అధికారం చాలు, దేవుడు అవసరంలే मेरा अधिकार काफी है, खुदा की जरूरत नहीं है, అని అనడం మొదలు పెట్టారు. लेकिन कहना शुरू किए हैं। మానవులందరూ కలిసి इंसान सब मिलकर నాకున్న ధనము చాలు, నాకు దేవుడు అవసరంలే. मेरा जो बल है वो काफी है, मुझको खुदा की जरूरत नहीं है। మానవులే కలిసి इंसान ही मिलकर నాకున్నదంతా చాలు. हमारे पास जो है वो सब कुछ काफी है हमारे ఇంతమంది लिए। మానవులు ఉన్నారు నా దగ్గర, इतने सारे इंसान है मेरे पास, వీళ్ళందరూ చాలు నాకు, ये सब काफी है मेरे लिए, దేవుడు అవసరంలే खुदा की जरूरत नहीं है। అని బాబేలు గోత్రాన్ని కట్టడం మొదలు एक పెట్టారు. बाबेल के गुम्मट को बनाना शुरू किए కాబట్టి ఈ हैं। రోజు నువ్వు నేను ఎక్కడున్నామయ్యా? इसलिए आज दिन तुम्हें मैं कहां पर हूँ, అమాయకత్వపు యుగములో जब मासूमियत वाली దేవునితో पीढ़ी లోబడి में ఉంటున్నామా? खुदा का कहना मानते हुए रह रहे क्या हम? మరి మన సాక్షి యుగములో फिर अंतर्मन की पीढ़ी में మన సాక్షి ప్రకారము हमारे अंतर्मन के अनुसार మంచిలో మనం ఉంటున్నామా? अच्छे तरीके से हम रह रहे हैं क्या? మరి ఒక మానవ ప్రభుత్వంలో फिर इंसानी प्रभुत्व सरकार वाली पीढ़ी దేవుడు में మనకి
ఇచ్చిన దాని మీదనే ఆధారపడుతూ खुदा ने जो हमको अधिकार दिया उस पर ही आधारित रहते దేవుణ్ణి हुए చూడడం మర్చిపోతున్నామా? क्या हम खुदा को भूल रहे हैं क्या? అట్లా మర్చిపోయినప్పుడే उस तरह से जब भूलेंगे तभी తప్పుడు త్రోవలో పోతావు. गलत रास्ते पर जाओगे तुम। నీ సేవ జీవితమే కావచ్చు, चाहे तुम्हारा सेवा का जीवन ही నీ हो, ఇల్లు జీవితమే కావచ్చు, तुम्हारा घर का वो जीवन ప్రతి ही हो, ఆదివారం సండే నువ్వు ఇక్కడికి हर వస్తుండొచ్చు. रविवार तुम चाहे यहाँ आ కానీ रहे हो, మర్చిపోయినప్పుడే, लेकिन जब भूल जाओगे प्रभु को तुम దేవుణ్ణి तो, బయటికి తీసినప్పుడే, जब खुदा को अपने में से बाहर निकाल दोगे तो, దేవుణ్ణి నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసినప్పుడే, खुदा को अपने घर से जब बाहर निकाल दोगे तो, దేవుణ్ణి నీ సేవలోకి వెళ్ళి బయటికి जब తీసినప్పుడే, खुदा को तुम अपनी सेवा में से बाहर నీ निकाल दोगे వ్యాపారంలోకి तो, వెళ్ళి బయటికి తీసినప్పుడే, हमारे व्यापार से जब प्रभु को निकाल నీ दोगे तो, ఆరోగ్యంలోకి వెళ్ళి బయటికి हमारी తీసినప్పుడే, सेहत में से जब प्रभु को निकाल నీ दोगे तो, మాటల్లోకి వెళ్ళి బయటికి తీసినప్పుడు, हमारी बातों में से प्रभु को निकाल दोगे तो, హల్లెలూయా హల్లెలూయా, 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 అప్పుడు కుప్పగూలడం మొదలైతది. तब विनाश होना शुरू होगा। అందుకే ఎంతో జాగ్రత్తగా మేము ఉంటాము. इसलिए बहुत ही सावधान हम रहते हैं। సేవ జీవితంలో ఎంతో జాగ్రత్తగా మేము ఉంటాము. सेवा जीवन में बहुत ही सावधान हम रहते हैं। దేవుడు ఇక్కడ ఏదైతే ఆజ్ఞాపించిండో खुदा ने जो यहाँ पे आज्ञा दी है అదే చేస్తూ वही करते हुए, ఒక్క ఇంచు కూడా తొట్టిల్లకుండా उसमें से एक इंच भी यहाँ वहाँ ना हटते ప్రతి हुए, దినము మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ हर दिन हम खुद को जांच परखते हुए, మరి సేవలో ఆత్మీయంగా, శారీరకంగా, ఆత్మీయంగా, మరి ప్రాణరీతిగా, चाहे शारीरिक रीति से, आत्मिक रीति से, प्राण रूपित भी, ఆర్థిక రీతిగా, आर्थिक रीति से भी, ఇంటి రీతిగా, घर के हिसाब से కుటుంబ भी, రీతిగా परिवार की तरफ से అందరినీ भी, సరిదిద్దుకుంటూ, सब बातों को सही करते సంఘ हुए, రీతిగా అందరినీ సరిదిద్దుకుంటూ चाहे कलीसिया के विषय में भी सब बातों को సరి सही అయిన करते దారిలో हुए, వెళ్తూ ఉంటున్నాము. सही मार्ग पे हम चलते हैं। మరి ఇటు రీతిగా దేవుడు మాతోనే మాట్లాడుతూ इस ఉన్నాడు. तरह से प्रभु मुझसे बात करता आया మేము है వెళ్తా ఉన్నాము. और हम उसी तरह से सुन के करते हैं। హల్లెలూయా. हालेलुया। ప్రేయర్ పవర్ అంటే ఎవరు? प्रेयर पर माने कौन? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం సిరీస్ మొదలు పెట్టక ముందు जब ये पवित्र बाइबल की सीरीज शुरू करने से पहले దేవుడు నాతో మాట్లాడిన మాట, खुदा ने जो मुझसे बात की है, బైబిల్ చదవడం అయిపోయింది, बाइबल पढ़ना हो गया, దేవా మళ్ళీ చదువుతా ప్రభువా, प्रभु मैं फिर से पढ़ूंगा, మళ్ళీ చదువుతున్నా ప్రభువా, बार-बार मैं पढ़ మరి रहा ఇప్పుడు हूँ। మళ్ళీ చదివినప్పుడు ప్రభువా, अब जब मैं फिर से पढ़ूं तो प्रभु, దేవుడు ఒకటి మాట तो మాట్లాడిండు, खुदा ने एक ही बात किया है, ఒక్కడి చదివితే ఏం లాభము, तुम अकेले पढ़ोगे तो क्या నీతో फायदा, పాటు సంఘాన్ని మొత్తం తీసుకుపో అన్నాడు. जब तुम अपने साथ पूरी कलीसिया को साथ लेके నీతో चलो, పాటు సంఘాన్ని కూడా నడిపించబోతున్నా అన్నాడు. हमारे साथ जो पूरी कलीसिया को मैं चलाने वाला हूं, నాతో कहा పాటు है। సంఘాన్ని నడిపించే దేవాది దేవునికి వందనాలు. पूरी హల్లెలూయా कलीसिया को चलाने वाले प्रभु के హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। మా కుమారుడు, मेरा बेटा, మనందరి కుమారుడు हम सबका जो మరి बेटा है, పుట్టగానే ఐసీలో ఉన్నాడు. जो है पैदा होते हुए आईसीयू में था, అప్పుడే ఇదే ట్రాన్స్ఫార్మేషన్ లో నా మారు మనసులో నేను ఉండే, तभी ये मन फिराव में मैं था। ఈ వాక్యములో నేను ఉంటున్నప్పుడు इस वचन में जब मैं था तो దేవా ఈ వాక్యం పట్టుకొని प्रभु इस वचन को लेकर, నా కుమారుడు ఉన్నాడు యేసు ప్రభువా, मेरा बेटा है प्रभु, ఐసీలో ఆయన ఒక్కడు బయటకు వస్తే जो आईसीयू में वो अकेला ही बाहर आएगा वहां అది से, డాక్టర్లకి ఘనత వస్తుంది वो ప్రభువా, जो है डॉक्टरों को जो सारी प्रशंसा ఆయన ఒక్కడు मिलेगी, కాదు ప్రభువా, वो एक नहीं प्रभु, వాడితో పాటు అక్కడ ఐసీలో ఉన్న పిల్లలందరినీ తీసుకొని మావాడు బయటకు వచ్చును గాక जो है वो आईसीयू में उसके साथ वो सारे बच्चों को लेकर बाहर निकल कर అని आवे, ప్రార్థన చేసిన అది ప్రేయర్ పవర్, जो है कहकर मैंने प्रार्थना किया, यही प्रेयर पावर అది है, హోలీ బైబిల్ సిరీస్, ये है होली बाइबल सीरीज, అది నువ్వు वो तुम हो। 2 గంటల్లో మావాడు బయటకు వచ్చి కూస్తున్నాడు. मेरा హల్లెలూయా, बेटा बाहर आ गया था, కూర్చొని हालेलुया, పడుకొని ఉన్నాడు. హల్లెలూయా आराम से गोद में सोया हुआ था, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి విశ్వాసంలో దేవుడు మనం తీసుకుపోతున్నాడు. ऐसे विश्वास में प्रभु हमको ले అట్లాంటి चलने वाला మార్గంలో है, మనం వెళ్తున్నామండి. ऐसे मार्ग में हम चल रहे हैं, అట్లాంటి నడిపింపులో మనం వెళ్తున్నాము. ऐसी अगुवाई में हम चल रहे हैं, హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీతో పాటు इसे तुम्हारे साथ సర్వజనులు రక్షింపబడును గాక. सारे लोग जो वो ఈ उद्धार రోజు पावे। నువ్వు ఒక పరిస్థితిలో ఉన్నావంటే आज के दिन तुम एक परिस्थिति में हो तो అక్కడికి వెళ్ళి మోషే ఒక్కడు కాదు బయటకు వచ్చేది, वहां पर जो तुम अकेले नहीं बाहर नहीं అక్కడికి వెళ్ళి आने అహరోను యెహోషువ ఒక్కడు కాదు బయటకు వచ్చేది. वहां पे सिर्फ हारून या यहोशू अकेले नहीं ఈ जो రోజు बाहर నువ్వు ఒక आने वाले। బాధితురాలుగా బాధితుడుగా ఉన్నావంటే आज के दिन किसी कारण నువ్వు से ప్రేయర్ पीड़ित పవర్ అన్న हो మాట మర్చిపోకు. तुम प्रेयर पर इस నువ్వు बात ప్రేయర్ को పవర్ मत అన్న भूलो। మాట ఎందుకు మర్చిపోదంటున్నా అంటే मैं क्यों कहता हूं प्रेयर पर इस बात को ना भूलो నీతో तुम పాటు ఆ कहकर, బాధితులు లోకంలో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు తీసుకొని బయటకు వచ్చును గాక. क्योंकि जिस दुख में तुम हो उस दुख में जितने भी दुनिया के लोग हैं उन सबको तुम अपने साथ बाहर निकाल कर అందుకే लेकर आओ దేవుడు दुख में మత్తయి से। సువార్త అంటారు అందరి కొరకు ప్రార్థన చేయండి, इसलिए मत्ती पुस्तक में लिखा है कि तुम सारे लोगों के लिए प्रार्थना అందరి करो, కొరకు. सब लोगों के నీ लिए। ఒక్కరి గురించి ప్రార్థన చేసేవాడికి దేవుని యొక్క రాజ్యంలో చోటు లేదు. जो अपने आप के लिए जो अपने लिए प्रार्थना करते हैं वैसे उनके लिए खुदा के राज्य में जगह नहीं है। హల్లెలూయా. हालेलुया। అందరితో सबके लिए, అందరితో सबके साथ పరిశుద్ధ గ్రంథంలో ముందుకెళ్తా ఉన్నాము. पवित्र ग्रंथ में हम आगे बढ़ रहे हैं, దేవుడు మనం నడిపిస్తా ఉన్నాడు. खुदा हमको चला रहा है, అందరితో सबके साथ। నన్ను నమ్మండి, मुझ पर भरोसा ఇది करो, దేవుని వాక్కు. या खुदा की वाणी है। ప్రేయర్ పవర్ అందరితో ఒక్క రోజు పరలోకంలో ఉండును గాక. प्रेयर पर सबके साथ एक दिन ఒక स्वर्ग రోజు राज्य में ఉండబోతుంది. एक दिन रहने वाला యేసు है, నామములో ఉండబోతున్నది. यीशु के नाम में रहने యేసు वाला నామములో है, నీ భర్త ఉండబోతున్నాడు, जय यीशु के नाम నీ में కుటుంబం ఉండబోతున్నది. हमारा परिवार ఎందుకంటే रहने वाला है। వాగ్దానం చేసింది దేవాతి దేవుడు. जो है वचन देने నీతో वाला పాటు खुदा है। వాక్యంలో నేను నడిపించబోతున్నా, तुमको मैं तुम्हारे साथ ప్రతి वचन ఒక్కరిని चलाने वाला हूं। నడిపించబోతున్నా. इनको चलाने वाला हूं। ఎక్కడికి నడిపించబోతున్నా कहां అంటే को चलाने वाला हूं माने ప్రతి యుగము हर एक पीढ़ी
पीढ़ी రాబోయే దేవుని రాజ్యానికి आने నడిపించబడుతుంది. वाले खुदा के राज्य की ओर में चलाए जाएंगे। ఇప్పుడు ఇంకో 4వ యుగంలో ప్రవేశిస్తున్నాం మనము. अब हम जो इस जो है पीढ़ी में प्रवेश कर ఇంకో रहे हैं, సర్వీస్ లో అది చెప్తాను. जो दूसरी सर्विस में इस बारे में ఆ कहूंगा। సర్వీస్ కి లేని వాళ్ళు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. కానీ उस सर्विस में जो ना रहेंगे वो यूट्यूब में देख सकते हैं। మొత్తం 7 యుగాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. पूरी तरह से 7 पीढ़ियों के विषय में खुदा बात करता है। యుగాలన్నీ కూడా ఎక్కడికి పాయింట్ అవుట్ చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి పాయింట్ అవుట్ ये చేస్తుంటాయి. सारी पीढ़ियां जो किस और दिखाती है, वो यीशु मसीह के राज्य की और ही वो दिखाती है। కాబట్టి యుగాలన్నింటి రీతిగా इन सारे जो है पीढ़ियों के विषय దేవుల్లో में జీవిస్తూ तुम जो खुदा में जीते हुए, పరిశుద్ధంగా జీవిస్తూ पवित्र रहकर जीते हुए, మొట్టమొదటిగా దేవునికి లోబడుతూ सबसे पहले खुदा का कहना मानते हुए, అమాయకత్వ యుగములో వాళ్ళు జయించలేంది మనము జయిస్తూ, जो है मासूमियत वाली पीढ़ी में जो ना जीत सके हम उसमें మన जीतते సాక్షి हुए, యుగములో వాళ్ళు జయించలేంది ప్రేయర్ పవర్ జయిస్తూ, जो है अंतर्मन वाली पीढ़ी में जो जीत ना सके वो प्रेयर पावर उसको जीत మానవ सके। ప్రభుత్వముల యుగములో జయించలేంది ప్రేయర్ పవర్ చేస్తూ, इंसानी प्रभुत्व वो जो सरकार में जो जीत ना सके वो सब प्रेयर पावर के लोग చివరిగా जीत యేసు सके। ప్రభు రాజ్యానికి మనందరం నడిపింపబడును గాక. हम जो अंत में यीशु मसीह के राज्य की ओर దేవుడి चलाए వాక్యాన్ని जावे। మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. आप सबको बहुत आयत की అందరం आशीष से చేతులెత్తి भरे। దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా లార్డ్ ఆఫ్ ఫాదర్స్ తబోరో షిరిలో రోజినా. థాంక్యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. థాంక్యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. లోబోరో షిరిలో రోబారసినా. హల్లెలూయా 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 हालेलुया 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 हालेलुया। Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus. Hosanna, 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 Shirila Rosina. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. Amen, 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 Nundariara Shirila amen. Rosina. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, amen. Amen, amen. Amen, amen. Amen, Uriara amen. Shiriel స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా. అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా, శామనస్తర కాంటి యొక్క దేవా, మా తరాన్ని నడిపిస్తున్న దేవా, యుగ యుగములకి దేవుడవు ప్రభా, ఆ యుగ యుగములకి మాతో మాట్లాడుతున్న దేవా, యుగ యుగములని బయలుపరుస్తున్న దేవా. ఉగిరియార షిరియల రబారసినాన్ నూరియార షికెన్. హల్లెలూయా. పరిశుద్ధుడా నే ఇస్తకోర్ నేదోరో షిరియల రోసినా లిఖందర్ యారో షిరియల్ యుక్కమోరో షిరియల రోసినా. నేను నీ దేవుడైన యెహోవాను. నెకెమో నీయామో నీరో షలోం నెకెదోరో షిరియల రోసినా. ఇంతకాలము పారమేసుకున్న నా ప్రజలు, నా కుమారుడు సమన నిక్కము శమో ప్రతి ఒక్కరి గురించి భారముతోని. ఈరోజు నీ భారము కాదు, అది సమన కుటుంబం యొక్క భారము. ఈరోజు నీ భారము కాదు, నీ కుటుంబ భారము సమన కుటుంబం వేసుకొని ఉన్నది. నీ భర్త భారము, నీ పిల్లల యొక్క భారము, వారి గురించి ప్రార్థన చేయడానికి నీ కుటుంబాన్ని ఎన్నుకొని నీ భారం వేసుకొని వారిని నడిపిస్తున్నాను. లెక్కమో
ఈరోజు మొదలుకొని మీ భారాన్ని నేను వేసుకుపోతున్నాను. నేను వేసుకుపోతున్నాను. నేను వేసుకుపోతున్నాను. నేను వేసుకుపోతున్నాను. నీ కుటుంబ భారం నీ భారం కాదు, నా భారము. నీ అన్నదమ్ముల భారము, నీ అక్క భారము, నీ చల్లి భారము నీ భారం కాదు, నా భారం అదే. నా భారం అదే. నీ ఇంద్రియ భారం శిఖ, నీ భర్త భారము, నీ భార్య భారము నీ భారము కాదు, నా భారము. నేను చూస్తూ ఉన్నా, నీ కన్నీటిని చూస్తూ ఉన్నా. No, Yamor Yara Shikar, Leher Yara Shiriol, Timdri Yara Shikariol Rosira. Na Baramo, Na Baramo, Na Baramo, Ide Yehovah, Waka. Thank you, Jesus, Ondria. Nora Shiriol Rosikindar Yar. Deva, Deva, Prashitra. పరిశుద్ధ యేసు ప్రభువా, మరి దేవా మా భారమంతా నువ్వు వేసుకున్నావు తండ్రి. దేవా ఇక మీదట మా భారం కాదు ప్రభువా. ప్రేయర్ ఫర్ కన్నీళ్ళు చూసిన దేవా, ఈ కుటుంబ కన్నీళ్ళు చూసిన దేవా, ప్రజల భారం వేసుకుంటున్నారు తండ్రి. ఈ సేవలో ఒకరి భారం ఒకరు వేసుకున్న భారమును చూసినావు తండ్రి. ఈ రోజు నుంచి నువ్వు ఆ భారం తీసుకుంటుండగా విశ్రాంతిలో మేముండును కాక, విశ్రాంతిలో మేముండును కాక, విశ్రాంతిలో మేముండును కాక, లోబడుతూ విశ్వాసంలో ఉండును కాక. ఆ సాక్ష్యాలు మేము చూడడము ప్రభువా, నేను చూడడము ప్రభువా మొదలవును కాక. నాతో అందరినీ నడిపిస్తున్న దేవా, నువ్వు భారం తీసుకొని తండ్రి, అందరూ భారం తీసుకొని వారిని పరలోక రాజ్యానికి నడిపిస్తున్నావు. నీ భర్త పరలోకానికి నడిపింపబడడం, నీ పిల్లలు పరలోకానికి నడిపింపబడడం, నీ భార్య పరలోకానికి నడిపింపబడడం, నీకున్న ప్రతిదీ దేవుని సేవించడం, ఇంకా దేవుని భారం అది, ఇంకా దేవుని భారం అది, దేవుని భారం అది. ఆయన నడిపించుకుంటాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయన జీవింపజేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క భారము. వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దాట్. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణాతా. बात परगरम ఏసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనము. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.